ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి రవ్వ లడ్డూలు అనమాట. సో మనం ఎప్పుడు ఉప్మా రవ్వతోనే చేస్తాం కదా. సో ఈరోజు కొత్తగా అయితే నేను కొబ్బరితో కూడా కలిపి చేస్తున్నాను అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఒక కప్ అయితే నేను ఉప్మా రవ్వ అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను అనమాట. వేయించాలి. సో ఇవి చూడండి, నెయ్యి అంతా మన రవ్వకి పట్టేలాగా మంచిగా వేయించుకోవాలన్నమాట. మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ కప్ అయితే నేను కొబ్బరి అయితే వేసుకున్నాను అనమాట. ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది వేసుకొని అది కూడా పచ్చివాసన పోయి అండ్ మంచి స్మెల్ వచ్చేలాగైతే వేయించుకోవాలి. 2 కలిసేలాగైతే బాగా కలుపుకొని వేయించుకోవాలన్నమాట. తర్వాత ఒక కప్ అయితే నేను చక్కెర తీసుకున్నా. చక్కెర కూడా వీటిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్, ఇదంతా ప్రాసెస్. ఈ 3 కలిసేలాగైతే కలుపుకోవాలన్నమాట. చూడండి ఏ విధంగా వేగిపోయాయో. మంచిగా కలర్ అయితే రంగు మారిపోయింది కదా, లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది. తర్వాత ఒక స్పూన్ అయితే నేను యాలకుల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నా. యాలకుల పొడి కూడా మొత్తం కలిసేలాగైతే నేను ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. మొత్తం గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసింది కదా. ఇందులో లోపలైతే గుంట తీసుకొని మనం కాచి చల్లార్చిన చిక్కటి పాలను అయితే పోస్తున్నాను అనమాట. కొద్దిగా పోసుకొని మన లడ్డూలు అయితే తయారు చేసుకోవాలన్నమాట. సో కొంచెం వేడిగా కాకుండా కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడైతే ఈ ప్రాసెస్ చేసుకోండి. సో నాకైతే ఇక్కడ వేడిగా ఉంది ఇక్కడ. సో అందుకోసం నేను గంటతో అయితే కలుపుతున్నాను అనమాట. కొంచెం చల్లగా అయిన తర్వాత నేను చేతితో తీసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేతితో తీసుకొని మనం నిమ్మకాయ సైజు అంతా కానీ మీకు నచ్చినంత సైజులో ఈ విధంగా అయితే కలిపేసుకోవాలన్నమాట. కొంచెం ఈ విధంగా కొన్ని పాలు పోసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి లడ్డు అయితే మెత్తబడకుండా క్రిస్పీగా మంచిగా వస్తుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అడిగినప్పుడైతే మనం సింపుల్గా అయితే చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్. మనకి 10 మినిట్స్లో అయితే ఈ ప్రాసెస్ అయితే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొబ్బరి కూడా ఉంటుంది కదా, నెయ్యి కూడా ఉంటుంది కదా, పిల్లలకు కూడా చాలా బలం అనమాట. ఇదే విధంగా నేను ఇంకో లడ్డు కూడా చేసి చూపిస్తున్నా. చూడండి, మనం కొంచెంగా పాలు పోసుకుంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు లడ్డు కూడా క్రిస్పీగా మంచిగా వస్తుంది అనమాట. మిగతా అన్నీ ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అయితే నాకు ఇవ్వండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బొబ్బట్లు ఫ్రెండ్స్. బొబ్బట్లు అయితే నోట్లో వెన్నెలా కరిగిపోయే రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అనమాట. మనం ఇప్పటిదాకా మైదా పిండితో బొబ్బట్లు చేయడం చూసాం, అలాగే ఎన్నోసార్లు చేసుకొని తిన్నాం. కానీ ఇప్పుడు మాత్రం చాలామంది హెల్త్ కాన్షియస్ వల్ల మైదా పిండిని వాడడం లేదనమాట. మరి అలా మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో సాఫ్ట్గా బొబ్బట్లు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చెప్పబోయే విధంగా బొబ్బట్లు చేస్తే రుచి మాత్రం చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మాత్రం పక్కా అంతే పర్ఫెక్ట్గా టేస్ట్గా కుదురుతాయి. మరి నోట్లో గురించి సాఫ్ట్ బొబ్బట్లు చేసే ప్రాసెస్ చూద్దాము. ముందుగా అయితే నేను ఒక కప్పు శనగపప్పుని అయితే నానబెట్టుకున్నా. 1-2 సార్లు కడిగేసి నానబెట్టుకున్నాను అనమాట 2 గంటల పాటు. తర్వాత కుక్కర్లో తీసుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకొని మనం కుక్కర్లో అయితే 4 విజిల్స్ వచ్చేలాగైతే మనం కుక్కర్ విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ పప్పు ఉడికేసరికి మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలన్నమాట. అందులో 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాము. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల గోధుమ పిండి అయితే సరిపోతుంది. ఇందులో 1 స్పూను నెయ్యిని వేసుకుందాము. చిటికెడు ఉప్పుని వేసుకొని బాగా కలుపుకుందాము. రఫ్గా చేసినట్టుగా చేసి నెయ్యిని పిండికి బాగా పట్టించండి. ఇప్పుడు కొద్దిగా నీరు పోస్తూ సాఫ్ట్గా చపాతీ పిండిని చేసుకుందాం. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపి మనమైతే
20 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి. మరో పక్క విజిల్స్ అయితే వచ్చాయి 4. పప్పు చక్కగా ఉడికింది. చూడండి, ఈ పప్పుని చేతితో తీసుకొని చూస్తే మెత్తగా అవుతుంది. ఒకవేళ పప్పు ఇలా మెత్తగా లేకపోతే 2 విజిల్స్ వచ్చే వరకు తీసుకోండి. పప్పులో వాటర్ ఉంటే ఫిల్టర్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పప్పు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఈ పప్పుని మనం చూడండి, వాటర్ లేకుండా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఈ పప్పుని కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తగా సాఫ్ట్గా చూడండి ఏ విధంగా చేసుకున్నానో ఇలాగే కొంచెం కొంచెం తీసుకుంటూ ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి గ్రైండ్ చేసిన పప్పును వేయండి. వేసిన తర్వాత మనం కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుంటూ 1 కప్పు తురిమిన బెల్లం వేయండి. మనం పప్పు క్వాంటిటీ ఎంత తీసుకుంటామో ఈక్వల్గా అంతే బెల్లం తీసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో మనం పెట్టి కలుపుకోవాలన్నమాట. బెల్లం ఈ పప్పు అంతా దగ్గరగా కలిసేలాగా, బెల్లం అంతా కరిగిపోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టి, పూర్ణం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. బెల్లం బాగా కరిగించుకోవాలి, ముద్దలాగా అవ్వాలి. చివరిగా యాలకుల పొడి వేసుకొని మరోసారి బాగా కలపండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవడమే. ఇలా పూర్ణం సాఫ్ట్గా వస్తే పూర్ణం మంచిగా వస్తుంది. ఇలా పక్కన పెట్టుకొని కలిపెట్టిన గోధుమ పిండిని తీసుకోండి. మరోసారి బాగా ప్రెస్ చేస్తూ 2-3 నిమిషాలు బాగా కలపండి. ఈ విధంగా కలపడం వల్ల మనకి చపాతీ అనేది బాగా వస్తుంది అన్నమాట. పెద్ద నిమ్మకాయ సైజు వరకు తీసుకోవాలి. పిండిని రౌండ్గా వేయండి. ఇలా చేతి వేళ్ళతో ప్రెస్ చేస్తూ గిన్నె షేప్లో చేయండి. ఇప్పుడు ఇందులో పిండిని ఎంత తీసుకున్నామో అదే సైజులో మనం పూర్ణంని తీసుకోవాలి. రౌండ్గా చేసి గోధుమ పిండిలో పెట్టి చక్కగా క్లోజ్ చేయండి. ఎక్కడ పూర్ణం అనేది బయటకు రాకుండా నీట్గా క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేయడం వల్ల మనకి పూర్ణం అనేది బయటికి రాకుండా, బెల్లం అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా క్లోజ్ చేయకపోతే పూర్ణం బయటకు వస్తుంది, బొబ్బట్టు సరిగా పొంగవు. ఇలా క్లోజ్ చేశాక లైట్గా ప్రెస్ చేస్తూ పూర్ణాన్ని ఈవెన్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు పొడి గోధుమ పిండిలో బాగా డీప్ చేసి రోల్ చేసుకుందాం. స్లోగా స్టెప్ బై స్టెప్ రోల్ చేయండి. పూర్ణం ఎక్కడ బయటికి రాకుండా ఈవెన్గా రోల్ చేస్తూ బొబ్బట్లు చేయండి. ఈ బొబ్బట్ల పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేయండి. చాలా సన్నగా తీసేయాలన్నమాట. సన్నగా చేసుకోవాలి. తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేయండి. అదేవిధంగా నేను ఇంకోటి కూడా చూపిస్తున్నా, చూడండి. ఇలా గోధుమ పిండితో ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా మైదా పిండితో చేయాలి అంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. అదే గోధుమ పిండితో బొబ్బట్లు చేయాలంటే ఏమీ లేకుండా అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేషన్కి కానీ షేర్ చేయండి. ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కూడా మాకు చెప్పండి. ఇలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి వేడిగా అయిన తర్వాత ఈ బొబ్బట్ని అయితే వేసుకోవాలన్నమాట. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని ఇలా బొబ్బట్టు పైన వేసి మొత్తంకి ఇలా రాయాలన్నమాట. రాసిన తర్వాత మనకి బొబ్బట్టు అనేది పొంగుతూ ఉంటుందన్నమాట. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాతకి మనం టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాతకి నెయ్యి ఎక్కువ ఉంటే ఇటు సైడ్ కూడా నెయ్యి వేసుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ కూడా నెయ్యి వేసుకొని అటు సైడ్ ఇటు సైడు ఇలా తిప్పుకుంటూ మనం బొబ్బట్టు అయితే కాల్చుకోవాలన్నమాట. సో చూడండి ఎలా పొంగుతుందో. చాలా అంటే చాలా పొంగుతుంది, బాగా వస్తాయి అన్నమాట సాఫ్ట్గా. సో మనకి పూర్ణం అనేది బయటికి రాకుండా ఈ విధంగా పొంగుతూ ఉంటుంది.
అటు సైడ్ ఇటు సైడ్ 5-10 సెకండ్ల తర్వాత మరో పక్కకి టర్న్ చేసుకుందాం. ఇలా రెండు పక్కల కాల్చుతూ నెయ్యిని అప్లై చేసి చూడండి బొబ్బట్లు ఎలా పొంగుతాయో. ఇలా చేస్తే బొబ్బట్లు సాఫ్ట్గా ఉంటాయి. 2 సైడ్స్ నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు. ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలాగే మరొకటి కూడా చూపిస్తాను. ఇదే టిప్స్ తోటి ఫాలో అయ్యి చేయండి. మీకు పర్ఫెక్ట్గా బొబ్బట్టు అనేది పర్ఫెక్ట్గా సాఫ్ట్గా టేస్టీగా అయితే వస్తుందన్నమాట. సో మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో చెప్పండి. సో వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను.